అంత సెట్. అబ్బా ఛ! ఏమైంది అలా ఉన్నావు? లీవ్ అప్రూవ్ అవ్వలేదు. అయితే నువ్వు ట్రిప్ కి రావట్లేదా? వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోమన్నారు. సరే అయితే ఆ ల్యాప్టాప్ తెచ్చుకో, అక్కడికి వెళ్ళక మేనేజ్ చేద్దాం. అబ్బా ఇప్పుడు ఎంత పెద్ద ల్యాప్టాప్ క్యారీ చేయాలా? ఆ ల్యాప్టాప్ ఇంట్లో పెట్టేసి ఈ రెడ్మీ ప్యాడ్ 2 Pro 5G తీసుకో. ఇదైతే ల్యాప్టాప్ కి ప్రాపర్ ఆల్టర్నేటివ్, ఎందుకంటే దీనిలో మ్యాసివ్ 12,000 mAh బ్యాటరీ అండ్ 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ తో ఫుల్ ఛార్జ్ చేస్తే డే అంతా యూస్ చేసుకోవచ్చు. అలాగే దీనిలో 27 watts రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇంకా ఇది స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. సో ప్రీవియస్ జనరేషన్ తో కంపేర్ చేసి చూస్తే ఓవరాల్ 45% పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయింది. దీని వల్ల మల్టీ టాస్కింగ్ స్మూత్ గా చేసుకోవచ్చు. ఇంకా ఇది 120Hz రిఫ్రెష్ రేట్ విత్ 2.5K డిస్ప్లే తో పాటు డాల్బీ విజన్ విత్ HDR 10-bit కలర్ డెప్త్ తో వస్తుంది. అండ్ ఎక్కువసేపు ట్యాబ్ యూజ్ చేసినా ఐస్ స్ట్రెయిన్ అవ్వకుండా దీనిలో TUV సర్టిఫికేషన్ కూడా ఉంది. అండ్ దీనిలో ఆడియో అయితే క్వాడ్ స్పీకర్స్ అప్ టు 300% వాల్యూమ్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇది డాల్బీ అట్మాస్ అండ్ హై రేజ్ ఆడియో సపోర్ట్ తో వస్తుంది. అంతేకాకుండా ఇది ఈ రెడ్మీ స్మార్ట్ పెన్ తో రావడం వల్ల స్కెచింగ్, డ్రాయింగ్, ఎడిటింగ్ ఇలా అన్ని చేసుకోవచ్చు. అండ్ దీంతో మనం కంఫర్టబుల్ గా వర్క్ చేసుకోవడానికి కీబోర్డ్ కూడా వస్తుంది. దీన్ని స్విచ్ ఆన్ చేసుకుని ట్యాబ్ ఇలా ప్లేస్ చేసుకుంటే ఓ మినీ ల్యాప్టాప్ లా యూస్ చేయొచ్చు. ఈ రెండు కూడా Type-C ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నాయి. అలాగే ఇది HyperOS 2 బేస్డ్ ఆన్ Android 15 తో వస్తుంది. సో దీనిలో మూవీస్ చూడడమే కాకుండా గేమ్స్, ఆఫీస్ వర్క్ ఇలా మల్టిపుల్ వేస్ లో యూజ్ చేయొచ్చు. అండ్ ఈ ట్యాబ్ అయితే 7.5 mm స్లిమ్ బాడీతో రావడం వల్ల నార్మల్ బ్యాగ్ లో కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఈ ట్యాబ్ Jan 12th నుంచి ఈ 3 వేరియంట్స్ డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ లో సేల్ స్టార్ట్ అవుతున్నాయి.